Good morning, students. Today I'm going to explain about the answers for the exercise I sent the day before yesterday. So, before seeing the answers for that exercise, I'm going to explain the previous lesson again so that you can easily understand how we have to place the interrogative adjectives and interrogative adverbs and conjunction in the place of two sentences. See, the previous sentence we already learned that know how to. How did you write that sentence? See, I'm going to explain that one now. See, for example, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. I know how to speak English. This is the lesson you already learned. I know how to. In the first model, know how to, you have written like this. I know how to, she knows how to, he knows how to, it knows how to, they know how to, how to ఇలా రాసుకుని వచ్చారు మీరు. సో ఇక్కడ హౌ అంటే మీనింగ్ ఏంటి, ఎలాగో అని అర్థం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఐ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, మనం జనరల్గా మాట్లాడుకునేది. దాని ఒరిజినల్ మీనింగ్ అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అని అర్థం. ఎలా అంటే హౌ కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే హౌ, కాబట్టి హౌ వాడు. అలా కాకుండా ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నేను హౌ తీసేసి వెన్ పెట్టాను అనుకోండి. ఐ నో వెన్ టు స్పీక్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో వెన్ టు, వెన్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి, ఎప్పుడు అని అర్థం. ఐ నో వెన్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడాలో తెలుసు అని అర్థం. అంటే ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు, నాకు ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడాలో తెలుసు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నేను వెన్ తీసేసి వై పెట్టాను అనుకోండి. ఐ నో అంటే వై పెడితే, వై అంటే తెలుగు మీనింగ్ ఏంటి, ఎందుకు అని అర్థం. నాకు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలో తెలుసు అని అర్థం. ఒకలా ప్లేస్లో నేను వై తీసేసి టు హోమ్ అని పెట్టాను అనుకోండి. టు హోమ్ అంటే మీనింగ్ ఏంటి, అదే టూ తీసేసి విత్ హోమ్ పెడతాం. విత్ హోమ్ టు స్పీక్ ఇంగ్లీష్. సో ఐ నో విత్ హోమ్ టు స్పీక్ ఇంగ్లీష్. విత్ హోమ్ అంటే ఏంటి, ఎవరితో అని అర్థం. నాకు ఎవరితో ఇంగ్లీష్ మాట్లాడాలో తెలుసు అని అర్థం. అంటే మన దగ్గర ఉన్న క్వశ్చన్ వర్డ్స్ లిస్ట్ లో ఉన్న క్వశ్చన్ వర్డ్స్ ని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో పెట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్లేస్ లో హైలైట్ అవుతుంది కదా, ఆ ప్లేస్ లో ఏ క్వశ్చన్ వర్డ్ అయితే ఆ క్వశ్చన్ వర్డ్ పెట్టాం అనుకోండి, ఆ పర్టికులర్ క్వశ్చన్ వర్డ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, వెన్ పెడితే ఎప్పుడైనా వస్తుంది, వై పెడితే ఎందుకని వస్తుంది, విత్ హోమ్ పెడితే ఎవరితోనే వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ నోస్ హౌ టు కుక్ పేస్ట్రీస్. పిండి వంటలు ఎలా వండాలో ఆవిడకి తెలుసు. దాన్ని మన తెలుగులో మనం మామూలుగా మాట్లాడుకునే భాషలో ఏం చెప్తాం, ఆవిడకి పిండి వంటలు వండడం వచ్చు. పిండి వంటలు వండడం వచ్చుని ఎలా చెప్తాం, ఇంకో విధంగా ఎలా పిండి వంటలు వండాలో ఆవిడకి తెలుసు అని అర్థం. ఈ ప్లేస్ లో నేను వెన్ పెట్టాను అనుకోండి. షీ నోస్ వెన్ టు కుక్ పేస్ట్రీస్ అంటే ఎప్పుడు పిండి వంటలు వండాలో ఆవిడకి తెలుసు అని అర్థం అనమాట. అదే ఆ ప్లేస్ లో నేను ఒకవేళ ఈ వెన్ తీసేసి ఈ ప్లేస్ లో వై పెట్టాను అనుకోండి. షీ నోస్ వై టు కుక్ పేస్ట్రీస్ అన్నాను అనుకోండి. ఎందుకు పిండి వంటలు వండాలో, వై అంటే ఎందుకు కాబట్టి ఎందుకు పిండి వంటలు వండాలో ఆవిడకి తెలుసు అని అర్థం అనమాట. ఆ వై తీసేసి ఎట్ వాట్ టైం పెట్టాను అనుకోండి. అట్ వాట్ టైం అంటే మీనింగ్ ఏంటి, ఎన్నింటికి పిండి వంటలు వండాలో ఆవిడకి తెలుసు అని అర్థం అనమాట. ఇలాగా ఈ క్వశ్చన్ వర్డ్స్ ని మార్చి నేను మీకు ఏం చేశానంటే కొన్ని సెంటెన్స్లు ఇక్కడ కూడా జరిగింది. మీరు ఆల్రెడీ షీ నోస్ హౌ టు నేర్చుకున్నారు. సింపుల్ గా హౌ ప్లేస్ లో తీసుకొచ్చి ఆ పర్టికులర్ క్వశ్చన్ వర్డ్స్ ని పెడితే మనకు ఆయా మీనింగ్ లో వస్తాయన్నమాట. సో అదే సెంటెన్స్ నేను ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి ఈ సెంటెన్సెస్ ఒక దాని తర్వాత రాసి చూద్దాం. ఇక్కడ చూడండి, నాకు తమిళ్ ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. ఇప్పుడు ఇందులో ఎప్పుడు అంటే ఏంటి, వెన్. వెన్ కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఐ నో కామన్, మొత్తం స్ట్రక్చర్ అంతా నో హౌ టు లో స్ట్రక్చర్. ఇప్పుడు ఐ నో ఎప్పుడు అంటే వెన్ టు స్పీక్ తమిళ్. ఐ నో వెన్ టు స్పీక్ తమిళ్. యాక్చువల్ గా ఈ ప్లేస్ లో హౌ పెట్టుంటే ఏ మీనింగ్ వచ్చేది, ఐ నో హౌ టు స్పీక్ తమిళ్ అంటే నాకు తమిళ్ మాట్లాడడం వచ్చు అని అర్థం. లేకపోతే
తమిళ ఎలా మాట్లాడాలో నాకు తెలిసినది ఎప్పుడు వెన్ ప్లస్ లో హౌ పెడితే. ఇప్పుడు నేను ఏం చేశాను, హౌ ప్లేస్ లో వెన్ పెట్టాను అంటే ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, నువ్వే నాకు చెప్పక్కర్లేదు అని అర్థం అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ అతనికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసా. ఎంత అంటే హౌ మచ్, ఎంత అంటే హౌ మచ్, నీకు తెలుసా క్వశ్చన్ కాబట్టి డు యూ నో హౌ మచ్ టు గివ్ హిమ్. క్వశ్చన్ కాబట్టి డు యూ నో హౌ మచ్ టు గివ్ హిమ్. ఒకవేళ ఈ ప్లేస్ లో హౌ మచ్ ప్లేస్ లో హౌ ఒకటి పెట్టాను అనుకోండి, డు యూ నో హౌ టు గివ్ హిమ్ అంటే హౌ మా ఆల్రెడీ నేర్చుకున్న లెసన్ కస్టమర్, నీకు ఎలా ఇవ్వాలో తెలుసా, నీకు అతనికి ఇవ్వడం వచ్చా అని అర్థం అనమాట. సో హౌ మచ్ అంటే ఎంత కాబట్టి డు యూ నో హౌ మచ్ టు గివ్ హిమ్. అలాగే ఈ సెంటెన్స్ చూడండి, ఏం తినాలో ఏం తినకూడదో ఆమెకి తెలుసు అన్నాను అంటే షీకి కాబట్టి షీ నోస్ అంటాం. షీ నోస్ వాట్, ఏమిటి అంటే వాట్ కదా, ఏం తినాలో, ఏం అంటే వాట్ అన్నమాట. వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. వాట్ నాట్ టు ఈట్ అంటే షీ నోస్ వాట్ టు ఈట్ అంటే ఏం తినాలో, అండ్ వాట్ నాట్ టు ఈట్ ఏం తినకూడదో ఆవిడకి తెలుసు అని అర్థం అనమాట. సో ఓకే, రెండు సెంటెన్స్ల కింద కూడా రాసుకొచ్చింది, షీ నోస్ వాట్ టు ఈట్ అండ్ షీ నోస్ వాట్ నాట్ టు ఈట్ అని కూడా చెప్పచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవరిని కలవాలో ఎవరిని కలవకూడదో అతనికి తెలుసు అని అన్నాను. ఎవరిని అంటే హోమ్ కాబట్టి అతనికి ఈ సబ్జెక్ట్ అవుతాడు. నోకు మామూలుగా ఎస్వం పెట్టేస్తాం. he knows whom to meet and whom not to meet అని చెప్పచ్చు. అంటే he knows whom to meet and whom not to meet. he knows whom to meet అంటే ఎవరిని కలవాలో అతనికి తెలుసు. he knows whom not to meet అంటే అతను ఎవరిని కలవకూడదో అతనికి తెలియదు అని అంటారు. he does not know whom to meet అని అర్థం అనమాట. సో సింపుల్ గా రెండు కలిపిలా రాస్తే ఇలా వస్తుంది, he knows whom to meet, whom not to meet. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఎంత దూరం నడవాలో మీ బ్రదర్ కి తెలుసా. ఇది అసలు క్వశ్చన్, బ్రదర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. మనం ఏం చేస్తాం, డస్ పెడతాం. డస్ యువర్ బ్రదర్ బ్రో నో. ఎంత దూరం అంటే క్వశ్చన్ వర్డ్ ఏంటి, హౌ ఫార్, ఎంత దూరం. హౌ ఫార్ నేర్చుకున్నారు క్వశ్చన్ వర్డ్స్ లో చూడండి, హౌ ఫార్ టు వాక్. సో డస్ యువర్ బ్రదర్ నో హౌ ఫార్ టు వాక్ అంటే హౌ ప్లేస్ లో హౌ ఫార్ పెట్టాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరిని కలవాలో ఆమెకు తెలియదు. ఇది నెగిటివ్ కాబట్టి షీ సబ్జెక్ట్ కాబట్టి షీకి డస్ నాట్ వాడతాం. షీ డస్ నాట్ నో. ఎవరిని అంటే పైన రాసిన ఆల్రెడీ హోమ్ అని, హోమ్ ఎవరిని కలవాలో ఆమెకు తెలియదు అన్నాను. సో షీ డస్ నాట్ నో హోమ్ టు మీట్. సో తెలియదు అన్నాను కాబట్టి ఇది మామూలు సెంటెన్స్, క్వశ్చన్ కాదు. సో తెలియదు, హోమ్ నాట్ టు మీట్. షీ డజంట్ నో హోమ్ నాట్ టు మీట్ అనుకో అంటే షీ డజంట్ నో హోమ్ టు మీట్ అని చెప్పచ్చు. షీ నోస్ హోమ్ నాట్ టు మీట్ అని కూడా చెప్పచ్చు. కానీ ఎక్కువగా మనం సింగిల్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలాగ వాడతాం. డబుల్ సెంటెన్స్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూడండి, థర్డ్ సెంటెన్స్ లో మనకి ఎలా వచ్చింది, షీ నోస్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్. ఇలా రెండు కలిపి వస్తే, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కలిపి వస్తే ఇలా రాస్తాం. అలా కాకుండా సింగిల్ గానే నెగిటివ్ వస్తే ఇలా రాస్తాం. ఓకే, షీ డజంట్ నో హోమ్ టు మీట్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఏ మందులు వాడాలో రాంబాబుకి తెలుసా. ఇది అసలు క్వశ్చన్ పాజిటివ్. డస్ రాంబాబు, ఎందుకు డస్ పెట్టాను, రాంబాబు హీతో సమానం కాబట్టి. డస్ రాంబాబు నో విచ్ మెడిసిన్ టు యూస్ క్వశ్చన్ అంతే. అంటే హౌ ప్లేస్ లో విచ్ మెడిసిన్ అంటే విచ్ మెడిసిన్ అనేది క్వశ్చన్ వర్డ్ అనమాట. విచ్ మెడిసిన్ టు యూస్ అని, ఏ మందులు అన్నది అది కాబట్టి అది వాడనమాట. నెక్స్ట్, చీఫ్ గెస్ట్ గా ఎవరిని ఆహ్వానించాలో మీ నాన్నగారికి తెలుసా అన్నాను. ఇది కూడా ఎస్ఆర్ క్వశ్చన్ పాజిటివ్. డస్ యువర్ డాడ్ నో, ఎవరిని అంటే హోమ్ కాబట్టి హోమ్ టు ఇన్వైట్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్.
Does your dad know, లేకపోతే does your father know whom to invite as a chief guest? Whom అన్నది మనం హౌ ప్లేస్ లో పెట్టాం అనమాట. నెక్స్ట్ ఎవరి నుంచి సలహా తీసుకోవాలో నీకు తెలుసా అని చెప్పాను. ఎవరి నుంచి, ఫ్రమ్ హోమ్ అండి. సో డూ యూ, ఓకే, ఎవరి నుంచి సలహా తీసుకోవాలో నీకు తెలియదా అన్నానండి. ఇది నెగిటివ్ కాబట్టి డు నాట్ యూ. డు నాట్ యూ నో అంటే డోంట్ యూ నో. ఫ్రమ్ హోమ్ ఎవరి నుంచి అంటే అదనమాట. ఎవరిని అంటే హోమ్, ఎవరి నుంచి అంటే ఫ్రమ్ హోమ్, అది హౌ ప్లేస్ లో పెట్టాం. డు నాట్ యూ నో from whom to take advice. Do not you know, no పెట్టాలి ఇక్కడ. Do not you know from whom to take advice. ఓకే, ADVACE రాయాలి ఇక్కడ. నెక్స్ట్, ఏ బ్యాంక్ లో అకౌంట్ తెరవాలో నీకు తెలుసా? ఎస్ అన్న సార్ క్వశ్చన్ పాజిటివ్. డూ యూ నో in which bank to open an account? Okay, do you know in which bank to open an account అన్నమాట. హౌ ప్లేస్ లో ఇన్ విచ్ బ్యాంక్ అన్న ఇది పెట్టాం. ఇన్ విచ్ బ్యాంక్ హౌ ప్లేస్ లో ఇది పెట్టాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంత ఖర్చు పెట్టాలో ఎంత ఖర్చు పెట్టకూడదో నీకు తెలియదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, స్టేట్మెంట్ లో నెగిటివ్ అనమాట. యూ డోంట్ నో, యూ డోంట్ నో నీకు తెలియదు. యూ డోంట్ నో ఎంత అంటే హౌ మచ్ కాబట్టి హౌ మచ్ టు స్పెండ్ అండ్ హౌ మచ్ నాట్ టు స్పెండ్. సో యూ డోంట్ నో హౌ మచ్ టు స్పెండ్ అండ్ హౌ మచ్ నాట్ టు స్పెండ్ అంటే ఈ రెండు సెంటెన్సెస్ సింగిల్ సెంటెన్స్ గా చేసాం. యూ డోంట్ నో హౌ మచ్ టు స్పెండ్ అండ్ యూ డోంట్ నో హౌ మచ్ నాట్ టు స్పెండ్ అని అర్థం అనమాట. ఓకే, ఆ విధంగా రెండు సెంటెన్స్ ఒక సింగిల్ సెంటెన్స్ గా చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఎవరితో అక్కడికి వెళ్ళాలో ఎవరికి తెలుసు? ఇది హూమ్ అది పాజిటివ్. హూ నోస్ అని చెప్తాం. ఎవరికి తెలుసు అంటే హూ నోస్. హూ నోస్, ఎవరితో అంటే క్వశ్చన్ వర్డ్. హౌ ప్లేస్ లో వచ్చే క్వశ్చన్ వర్డ్ విత్ హోమ్, ఎవరితో అంటే. హూ నోస్ విత్ హోమ్ టు గో దేర్ అంటే. సో హూ నోస్ విత్ హోమ్ టు గో దేర్ అని అడుగుతాం. అంటే హౌ ప్లేస్ లో విత్ హోమ్ పెట్టాం అనమాట. ఈ కూరలో ఎంత మసాలా కలపాలో ఎవరికి తెలుసు? ఐ మీన్ ఎవరికి తెలీదు అంటే హూమ్ ఇది నెగటివ్. హూ డస్ నాట్ నో హౌ మచ్ స్పైసెస్ టు మిక్స్ in this curry. Who doesn't know how much spices to mix in this curry అంటే హౌ ప్లేస్ లో పెట్టింది ఇది హౌ మచ్ స్పైసెస్ పెట్టాం అనమాట. ఓకే, ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్లాస్ రన్ చేయాలో నీకు తెలుసా అన్నాను. ఎస్ అన్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్. నీకు తెలుసా పాజిటివ్ కాబట్టి డు యూ నో ఫ్రమ్ వాట్ టైం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నది ఒక క్వశ్చన్ వర్డ్ మీరు నేర్చుకున్నారు. ఫ్రమ్ వాట్ టైం టు వాట్ టైం అని. ఫ్రమ్ వాట్ టైం టు వాట్ టైం టు రన్ క్లాసెస్. డు యు నో ఫ్రమ్ వాట్ టైం టు వాట్ టైం టు రన్ క్లాసెస్ అని అర్థం అనమాట. ఓకే, ఈ దండ ఎవరికి వెయ్యాలో ఈ దండ ఎవరికి వెయ్యాలో నీకు ఎలా తెలుసు అని అడిగాను అనమాట. ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్. ఎలా తెలుసు అంటే హౌ డు యూ నో. హౌ డు యూ నో, నీకు ఇప్పుడు నీకు ఎలా తెలిసి వచ్చింది. ఎవరికి వెయ్యాలో ఈ దండ ఎవరికి, ఎవరికి అంటే క్వశ్చన్ వర్డ్ ఏంటి? టు హోమ్. టు గార్లాండ్ దిస్ గార్లాండ్. హౌ డు యూ నో టు హోమ్ టు గార్లాండ్ దిస్ గార్లాండ్ అంటే హౌ ప్లేస్ లో వచ్చిన క్వశ్చన్ వర్డ్ ఏంటనమాట? టు హోమ్ అనమాట. టు హోమ్ టు, ఇదంతా మన హౌ ప్లేస్ లో వచ్చిన క్వశ్చన్ వర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇంకా ఎంత తీసుకోవాలో మీ అబ్బాయికి తెలుసా? ఐ మీన్ ఇంకా ఏం తీసుకోవాలో మీ అబ్బాయికి తెలుసా అని అడిగాను. ఇది మీ అబ్బాయి థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి డస్ యువర్ సన్ నో హౌ మచ్ ఎల్స్ టు. ఇంకా ఏం, ఇంకా ఏం అంటే ఏంటి? ఇంకా ఏం తీసుకోవాలో, ఇంకా ఏమిటి తీసుకోవాలో అని అర్థం అనమాట. అందుకని వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ టు టేక్.
ఇంకా ఏం చేసి విచల్స్ కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్ లో. డస్ యువర్ సన్, ఇక్కడ యువర్ అండి. డస్ యువర్ సన్ నో వాట్ ఎల్స్ టు టేక్, ఇంకా ఏం తీసుకోవాలో మీ అబ్బాయికి తెలుసా? ఎస్ఆర్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్. ఇక్కడ చూడండి 17th సెంటెన్స్, ఎంత ట్యాక్స్ చెల్లించాలో నటులకు ఎందుకు తెలియదు అంటే, నటులు అంటే ఎవరు? యాక్టర్స్ అన్నమాట. ఎందుకు తెలియదు అన్నానండి. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ నెగిటివ్ అండి. వై డు నాట్ ద యాక్టర్స్ నో why don't the actors know ఎంత ట్యాక్స్ అంటే హౌ మచ్ ట్యాక్స్ టు పే. ఓకే, వై డోంట్ ద యాక్టర్స్ నో హౌ మచ్ ట్యాక్స్ టు పే అని అర్థం. అంటే హౌ ప్లేస్ లో పెట్టిన క్వశ్చన్ వేరేట్ అనమాట. హౌ మచ్ ట్యాక్స్, ఇదంతా హౌ ప్లేస్ లో పెట్టిన క్వశ్చన్ వర్డ్ అనమాట. హౌ మచ్ ట్యాక్స్ టు పే. ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్ర లేవాలో విద్యార్థులకు తెలుసా అన్నాను. ఉదయాన్నే ఎన్ని గంటలకు విద్యార్థులకు తెలుసా? ఎస్ అన్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్. డూ ద స్టూడెంట్స్ నో, ఎన్ని గంటలకి అంటే వాట్ టైం కానీ అట్ వాట్ టైం కానీ, అట్ వాట్ టైం పెడతాం. అట్ వాట్ టైం టు వేకప్, టు ద స్టూడెంట్స్ నో అట్ వాట్ టైం టు వేకప్. ఓకే, నెక్స్ట్ చూడండి, అక్కడకు ఎందుకు వెళ్ళాలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది అంటే హౌ మెనీ మెంబర్స్ అండి. హౌ మెనీ టూతో సమ్ అనమాట. హౌ మెనీ మెంబర్స్ నో ఎందుకు వెళ్ళాలో, వై టు గో దేర్. హౌ మెనీ మెంబర్స్ నో వై టు గో దేర్. ఎందుకు వెళ్ళాలో ఎంతమందికి తెలుసు, అక్కడికి ఎందుకు వెళ్ళాలో ఎంతమందికి తెలుసు అని తెలుగు మీనింగ్ అన్నమాట.